ఒక తండ్రి తన కన్న కూతుర్ని కాల్చి చంపాడు అంటే మీరు నమ్మగలరా? అదిక ఈ అమ్మాయి హర్యానా రాష్ట్రానికి చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. ఇంటర్నేషనల్ టోర్నీలో విజయాలు సాధించి తన సొంత అకాడమీ స్థాపించి ఎంతో మంది చిన్నారులకు శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపింది. కానీ 2024 సంవత్సరంలో ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. రాధిక సోషల్ మీడియాలో రీల్స్ వీడియోస్ చేసేది. అది తన తండ్రికి నచ్చలేదు. అలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం వల్ల తన తండ్రి అది జీర్ణించుకోలేకపోయాడు. ప్లస్ దానితో పాటు కూతురు డబ్బులతో బ్రతుకుతున్నావని గ్రామంలోని ప్రజలు నిందించడంతో అతను తన కూతురు పైన ద్వేషం పెంచుకున్నాడు. జూలై 10వ తేదీన తన ఇంట్లో వంటగదిలో ఉన్న రాధిక పైన తన లైసెన్స్డ్ గన్‌తో షూట్ చేశాడు. ఆమె బాడీలోకి 4 బుల్లెట్లు వెళ్లడంతో ఆమె అక్కడే ప్రాణాలను వదిలింది. కన్న తల్లి తన కూతురు శవాన్ని చూసి విలపించింది. కానీ తన కన్న తండ్రే తన కూతురు ప్రాణాలను తీశాడు. విషాదం ఏమిటంటే రాధికని చంపడానికి ఆమె తండ్రి ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడట. ఒక అమ్మాయి దేశం కోసం తన కలలు కన్న కలను నెరవేర్చడం కోసం రాత్రింబగళ్లు కష్టపడింది. కానీ తన సొంత ఇంట్లో ఆమె కన్న తండ్రి ఆమె కలలను అలానే ఆమెను చంపేశాడు. మీరు మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ మాటలే ఈ రోజు ఒక తండ్రి చేతిలో తుపాకీలా మారాయి. ఈ విమర్శలే ఒక విజయవంతమైన జీవితాన్ని శవంగా మార్చాయి. క్వశ్చన్ ఫర్ ద డే: మన భారతదేశంలో మహిళల హత్యలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టం కలదు?